శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 5వ సర్గము. వశిష్ఠ మహర్షి సీతారాములచే ఉపవాస వ్రత దీక్షలను స్వీకరింపజేయుట. మరునాడు జరగనున్న పట్టాభిషేకం సందర్భంగా ఉపవాసాది నియమములను పాటించమని చెప్పి దశరథుడు శ్రీరాముణ్ణి పంపించి వేశాడు. తరువాత అతడు వంశగురువైన వశిష్ఠుణ్ణి పిలిపించి ఇలా అన్నాడు: ఓ తపోధన, నేడు రామభవనానికి వెళ్ళి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, రాజ్యాధికారము ప్రాప్తించుటకై శ్రీరాముడు మా కోడలకు సీతాదేవితో కూడి ఉపవాసాది వ్రత నియమములను పాటించినట్లు చేయుము అన్నాడు. అంతటా వశిష్ఠుడు రాజుగారితో అట్లే అని పలికాడు. అతడు వేదవేత్తలలో శ్రేష్ఠుడు, పూజ్యుడు, మంత్ర విద్యా కుశలుడు, మిక్కిలి దృఢమైన వ్రతదీక్ష కలవాడు. అట్టి వశిష్ఠుడు శ్రీరామునకు మంత్రపూర్వకంగా ఉపవాసాది వ్రతదీక్షలనిచ్చుటకై బ్రాహ్మణులు ప్రయాణము చేయుటకు అనువైనది, గుర్రములను పూంచినది అయిన ఒక గొప్ప రథంపై అధిరోహించి శ్రీరాముని భవనానికి బయలుదేరాడు. ఆ మునీశ్వరుడు తెల్లని మేఘము వలె వెలుగులను విరజిమ్ముచున్న శ్రీరాముని భవనానికి చేరి ఆ రథము పైననే 3 కక్ష్యలు దాటి అందు ప్రవేశించాడు. తన మందిరమునకు విచ్చేసిన పూజ్యుడైన వశిష్ఠ మహర్షిని అతిథి మర్యాదలతో సత్కరించుటకై శ్రీరాముడు తత్తరపాటుతో త్వరగా తన అంతఃపురం నుండి బయటికి వచ్చాడు. తరువాత రాముడు విద్వాంసుడైన వశిష్ఠుని యొక్క రథమును శీఘ్రముగా సమీపించి స్వయంగా ఆయనకు చేయూతనిచ్చి రథము నుండి క్రిందికి దింపాడు. అట్లు వినమ్రుడై వచ్చిన శ్రీరాముణ్ణి చూసి వశిష్ఠ మహర్షి కుశల ప్రశ్నలతో ప్రసన్నుని గావించాడు. ప్రేమపాత్రుడైన ఆయన సంతోషమును ఇనుమడింపచేస్తూ అతడు ఇలా అన్నాడు: ఓ రామ, మీ తండ్రి గారి అనుగ్రహం కారణంగా నీవు యువరాజ పట్టాభిషిక్తుడవు కానున్నావు. కనుక సీతాదేవితో కూడి నీవు ఉపవాస వ్రత దీక్షను పాటింపుము. మీ తండ్రి అయిన దశరథ మహారాజు నహుషుడు యయాతికి వలె రేపు ఉదయమున నీకు పరమ ప్రీతితో యువరాజ్య పట్టాభిషేక మహోత్సవమును జరపనున్నాడు. ఆ మహర్షి ఇట్లు పలికి అప్పుడు సీతారాములకు మంత్రపూర్వకంగా ఉపవాసాది వ్రత దీక్షలను ఇప్పించాడు. రాజగురువైన వశిష్ఠుడు విద్యుక్తముగా శ్రీరామునిచే పూజలను అందుకున్నాడు. తరువాత తన వెంట వచ్చుచున్న శ్రీరాముణ్ణి నిలిపి ఆయనను వీడ్కొని ఆ భవనం నుండి బయలుదేరాడు. తరువాత శ్రీరాముడును ప్రియభాషణము చేయుచున్న మిత్రులతో ఆసీనుడై అక్కడ కొంత తడవు గడిపాడు. తరువాత అతడు ఎన్నో రీతుల వారిచే అభినందింపబడి వారిని వీడ్కొలిపి తన అంతఃపురమున ప్రవేశించాడు. ఆ రామ మందిరము సంతోషంతో పొంగిపోతూ ఉన్న స్త్రీ పురుషులతో నిండి ఉంది. అప్పుడది మదించిన పక్షులతోనూ చక్కగా వికసించిన పద్మములతోనూ కలకల్లాడుచున్న సరస్సు వలె విరాజిల్లుతూ ఉంది. ఆ వశిష్ఠుడు రాజభవన సదృశ్యమైన ఆ రామ మందిరము నుండి బయలుదేరిన తరువాత జనసమర్థముతో ఉన్న రాజమార్గాన్ని చూశాడు. అయోధ్య నగరమునందలి రాజమార్గములన్నీ కూడా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమును చూడవేడుకపడుచున్న జనబృందములతో ఇసుక వేస్తే రాలనంతగా కిక్కిరిసి ఉంది. అంతటా గుంపులుగా చేరిన జనులందరూ సముద్ర తరంగముల వలె అహమహమికతో ఒకరినొకరు తోసుకుంటూ ఉన్నారు. వారి సంతోష సంఘర్షణ ధ్వనులతో నిండిన రాజమార్గ కోలాహలము సాగర ఘోష వలె మిన్నుమిట్టుతుంది. జనులు ఆనాడు నగరమునందలి రాజవీధులను చక్కగా శుభ్రపరిచి కళయంపి చల్లారు. అంతటను బారులు తీర్చి పోక చెట్లను, అరటి చెట్లను చూడముచ్చటగా అలంకరించారు. అన్ని గృహముల మీదను ధ్వజపతాకముల రెపరెపలు కనువిందుగా ఉంచుతూ ఉన్నాయి. అప్పటి ఆ అయోధ్య వైభవము వర్ణనాతీతము. మరునాడు శ్రీరామునకు యువరాజ పట్టాభిషేకము జరుగును అను వార్తను విన్నప్పటి నుండి అయోధ్యావాసులైన స్త్రీలు, పురుషులు, బాలురు, బాలికలు, వృద్ధులు అందరూ ఆ మహోత్సవమును చూచి ఆనందించుటకై ఉవ్విళ్ళూరుచు సూర్యోదయమునికై ఎదురుతెన్నులు చూస్తూ ఉన్నారు. ప్రజలు తమ ఇండ్లను
తమను అలంకరించుకొనుటకు దోహదకారియు వారికి ఆనందాతిశయమును గూర్చినదియు అయిన ఆ అయోధ్య మహోత్సవమును కనులారా దర్శించుటకై తహతహలాడుతూ ఉన్నారు. వశిష్ఠ మహర్షి జనసమర్థముతో నిండిన రాజమార్గాన్ని చూస్తూ ఆ ప్రజా సమూహమును రెండుగా వేర్పరచుచున్న వాని వలె రథముపై తిన్నగా సాగుతూ రాజభవనానికి చేరాడు. తెల్లని మేఘములచే ఆవృతమైన గిరిశిఖరము వలె ఉన్న రాజభవనమును అధిరోహించి ఆ వశిష్ఠ మహాముని బృహస్పతి దేవేంద్రుని చేరినట్లు దశరథుని సమీపించాడు. అట్లు తన దగ్గరకు వచ్చిన మునిని చూసి దశరథుడు తన రాజాసనము నుండి దిగి ఎదురుగా వచ్చి, శ్రీరామునకు ఉపవాస దీక్షను ఇచ్చితిరా అని ప్రశ్నించాడు. అప్పుడు వశిష్ఠుడు అట్లే గావించితిని అని రాజుతో చెప్పాడు. అప్పుడు దశరథునితో పాటు అచ్చట ఆసీనులై ఉన్న సభాసదులందరూ ఒక్కుమ్మడిగా తమ తమ ఆసనముల నుండి లేచి నిలబడి వశిష్ఠుని ఎడ గౌరవమును ప్రకటించారు. గురువుగారి నుండి అనుజ్ఞను తీసుకుని దశరథ మహారాజు సదస్యులనెల్లరను వీడ్కొని సింహము పర్వత గుహను వలె రాజాంతఃపురమున ప్రవేశించాడు. చక్కని వేషములతో ఆభరణాదులతో మనోహరముగానున్న సుందరీమణులతో ఆ రాజభవనము నిండి ఉంది. అది దేవేంద్ర భవనమును తలపిస్తూ వెలుగులను చిమ్ముతోంది. అట్టి మనోజ్ఞ మందిరమున దశరథుడు చంద్రుడు నక్షత్రములతో మిలమిల్లాడుచున్న ఆకాశము వలె ప్రవేశించాడు. వాల్మీకి మహర్షి విరచితమయ్య ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 5వ సర్గము సంపూర్ణం. శుభం.